ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడం మడమ తిప్పడం కాంగ్రెస్ యొక్క పేటెంట్. వారు అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, గద్దెనెక్కగానే మాట మార్చి ప్రజలను మోసజేయడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని సందర్భంగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఒక నాటకం, ఆ పార్టీ నేతలు మాటలు ఒక బూటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అసలు ఆరు గ్యారెంటీలు అనేవే ఒక పెద్ద డ్రామా. కాంగ్రెస్ది ప్రజల పట్ల ఒక కపట ప్రేమ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్న బీసీల విషయంలో కామారెడ్డిలో గతంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 23% ఉన్న రిజర్వేషన్ 42% 15 నెలల్లో ఇస్తామన్నారు. అయిపోయింది, ఆ సమయం కూడా అయిపోయింది. ఇవాళ మాట్లాడుతుండో అయ్యో రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. రోజు రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకుంటారు రాహుల్ గాంధీ. దేశంలో రాజ్యాంగం బుక్కును పట్టుకున్న రాహుల్ గాంధీ మరి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సవరణ మాకేందో తెలియదు కానీ ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న గతంలో ఇచ్చిన 6 హామీలు ఒక్కటంటే ఒక్కటి అమల్లోకి రాలేదు. ఈ జిల్లా మాజీ మంత్రి ఇక్కడ మాట్లాడతాడు, ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో నాయకులంతా ఐకమత్యంతో ఉండాలి, మళ్ళీ గెలవాలి అంటాడు. మొన్న వీకి మీరు గెలిచి పీకిందేందయ్యా? నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారని చెప్పి మీరు చెప్పిన హామీలు ఏవైనాయని చెప్పి సందర్భంగా నేను ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నిన్న ఆలూరు గ్రామంలో వచ్చి మేము ఆలూరు డొంకేశ్వర్ మండలాలు ఇచ్చినాం. గా మండలాలలో 101 మంది అధికారాన్ని తీసుకొచ్చే దమ్ము లేదు, ఆ మండలాల్లో పోలీస్ స్టేషన్లు పెట్టే దమ్ము లేదు, ఆ మండలాల్లో ఎంపీడీ ఆఫీసులను పెట్టాల్సిన దమ్ము లేదు. కానీ ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్ళీ మాటలు మారుస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ అంటేనే అవినీతి గని దేశానికి పట్టిన శని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఫాదర్ ఆఫ్ ద లయర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కదా? మా మీడియా మిత్రులందరికీ తెలుసు. నమ్మి ఓటేసిన చేతిని కాటేసి కాలనాగు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నమ్మి ఓటేస్తే కాటేసిన కాలనాగు నాగుంబాము ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఓట్ల కోసం గ్రామాలలోకి వస్తున్నారు. జిల్లా ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా గత ఎన్నికల్లో 6 హామీల విషయంలో మీకు ఇచ్చిన హామీలను ఇచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ నాయకులను జిల్లా మాజీ మంత్రిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని ఊరు పొలిమేర్ల దాకా తరిమి కొట్టండి, ఊర్లకు రానియకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ హక్కు ఇది. 6 గ్యారెంటీల విషయంలో వారు ఏం చెప్పారు డేట్లతో సహా చెప్తా. రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9వ తారీఖు నాడు 2023 రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. ఆగస్టు 15 మళ్ళీ 2024 వరకు రుణమాఫీ అని మళ్ళా మాట మార్చిరు, మళ్ళా కూడా చేయలే. సిద్ధులగుట్ట మీద ఒట్టేసిరు. బాసర సరస్వతి టెంపుల్ మీద నిజామాబాద్కి వచ్చి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒట్టేసిండు. దసరా వరకు రుణమాఫీ అని చెప్పి మళ్ళా నేటి వరకు చేయలేదు. నేటికి 20 లక్షల పైచిలకు రైతులకు రుణమాఫీ జరగలేదు. ఏ గ్రామంలో అయితే 2 లక్షల రుణమాఫీ రాలేదో ఆ గ్రామ రైతన్నలకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి మాటకు చింతకాయలు రాలవు. 14 నెలల సమయం అయిపోయింది. వారికి కావాల్సినంత సమయం ఇచ్చాం. కాబట్టి మీ గ్రామాలకు మాజీ మంత్రులు వచ్చినా, ఈ ప్రాంత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వచ్చినా, భూపతి రెడ్డి వచ్చినా, మరి మీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వచ్చినా, అదేవిధంగా నిజామాబాద్ లో ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళందరినీ తరిమి కొట్టాలా. ఊరి పెరిమెల దాకా, ఊరు పొలిమెర దాకా ఉరికించి కొట్టాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి, తిరుగుబాటు చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒకవేళ రైతు రుణమాఫీ వస్తే మీరేమనకండి, నేను చెప్తా ఉన్నా. వచ్చిందా అంటే ఇలా పెళ్లిళ్ళకి పోతే ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యా మాకు రాలేదు అనే మాట. ఇక రెండో హామీ రైతు బంధు.
ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి మీకు. మా ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక, కాలనాగు ప్రభుత్వం వచ్చినాక, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ కాంగ్రెస్ వచ్చినాక తీసుకోండి 15,000 ఇస్తామన్నాడు. విలేకరు మిత్రులందరికీ తెలుసు. డిసెంబర్ 9వ తారీఖు 23 తర్వాత రైతు బంధు 15,000 ఇస్తాడు. తీసుకుంటే భరోసా, రైతు భరోసాగా మారి 15,000 వస్తుందన్నారు. రైతు భరోసా ఎగవేశారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు, అది కూడా ఎగవేశారు. మాట మార్చి జనవరి 20వ తారీఖు అన్నారు. ఇప్పుడు మాట మార్చి 31వ తారీఖు మాట్లాడతారు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతాడో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి తెలియదు. సుదర్శన్ రెడ్డి ఏం మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి తెలియదు. పాపం బోధనోళ్ళందరూ మా సారుకు మతిమరుపు వచ్చింది, మంత్రి పదవి రాక అన్నారు. నేను నమ్మలే. 7 దాకా 14 నెలల దాకా పెద్ద మనిషి, వయసులో పెద్దోడు, మా నాయనంత పెద్దోడు, పాపం మతిమరుపు వచ్చిందా అని అనుకున్నా, నమ్మలే. కానీ ఇవాళ నిన్న ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూరు మండలంలో వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే పాపం పొంగ అంటున్నట్ట, ఇది బోధనా ఆర్మూర్ అంటున్నట్ట. మీటింగ్ అయింది. అంటే నేను ఏమంటుంటే ఆయనకు అల్జీమర్స్ వచ్చింది. పాత హామీలే ఇయ్యలేదంటే కొత్త గెలిచి ఏం బిక్తమని వస్తున్నాను. అందుకోసమే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీడీసీ ఎన్నికల్లో, ఎన్నికలు ఏవైనా, జడ్పీడీసీ ఎన్నికలైనా సరే, మున్సిపల్ ఎన్నికలైనా సరే, జిల్లాలో కార్పొరేట్ ఎన్నికలైనా సరే తరిమి కొట్టండి, ప్రశ్నించండి, నిలదీయండి, తిరుగుబాటు చేయండి అని చెప్పి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మార్చి 31కి అన్నారు, అది కూడా అటే పోయింది. దాని తర్వాత కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిచాడు, రైతుకు బంధువయ్యాడు. దాన్ని ఎగ్గొట్టిన రైతులకు భరోసా లేకుండా వేసిండు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనిపై రైతులంతా ఏకమై మీ ఊళ్ళోకి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లవట్టి అడగండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లా ప్రజల తరఫున, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ప్రతి గ్రామంలో మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అది రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, మా అక్క చెల్లెళ్ళ తులం బంగారము కళ్యాణ లక్ష్మి కావచ్చు. మా అక్క చెల్లెలైతే చీపురు కట్టలు పట్టుకొని ఉండాలి. ఎన్నికల్లో వస్తారా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వస్తే మీరు తులం బంగారం ఇవ్వండి, మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, మాకు రావాల్సిన రైతు రుణమాఫీ ఇవ్వండి, మాకు రావాల్సిన రైతు భరోసా ఇవ్వండి. మా కడుపులు ఎందుకు కొట్టారని తిరగబడాలి. దీని రైతులంతా ఏకమై ఊరిలోకి వస్తే ఊరు పొలిమర్ల దాకా తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముసలి వాళ్ళ పెన్షన్లు, ముసలోళ్ళందరూ తయారున్నారు కట్టెలు పట్టుకుని, అలా చేతులల్లో కట్టెలు ఉంటాయి. 4,000కు పెంచి ఆశర పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు బల్లాగుద్ది కాంగ్రెస్ నాయకులను గల్లబట్టి అడగండి అని చెప్పి మళ్ళీ నేను చెప్తా ఉన్నా. ముసలోళ్ళు కూడా గల్లబట్టాలి. కట్టె ఉంటుంది కదా, కట్టె మీదికి చూపించుకుంటూ అడగాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, తిరుగుబాటు చేయాలని చెప్పి నేను ముసలవ్వలకు కూడా చెప్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎవరికి ఇచ్చారో చెప్పాలని చెప్పి ఊరూరు చెల్లెమ్మలు కాంగ్రెస్ మోసగాళ్లను ప్రశ్నించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పోరాడితే పోయిదేం లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు ఖచ్చితంగా కొట్లాడే తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 2,500 చొప్పున ఇస్తామన్న సొమ్మును ఎందుకు ఇయ్యలేదని చెప్పి మా మహిళలందరూ ప్రశ్నించాలా. ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యా భరోసా కార్డులు ఎక్కడ ఇచ్చారని విద్యార్థులు నిలదీయాలి. నిరుద్యోగులు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని చెప్పి, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని చెప్పి నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ నాయకులను, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఓడిపోయిన వాళ్ళందరినీ నిలదీయాలి, గల్లాబట్టి చొక్కా బట్టి అడగాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో ఈ హామీలు ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలి, మాకు మాత్రం తెలియదు. ఇవాళ మళ్ళా 420 ఇచ్చిన హామీలు, 420 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు అవి కూడా అమలు కాలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటారు. మీకు చీము రక్తం ఉంటే మేం చేసిన నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి, అంబేద్కర్ చౌరస్తా దగ్గర, నిజామాబాద్లో గాంధీ విగ్రహం దగ్గర చర్చకు రండి. మేము మొత్తం 7 నియోజకవర్గాల్లో తెచ్చినటువంటి నిధుల విషయంలో, విధుల విషయంలో మేము తెలియజేస్తాం. మేము చేసిన అభివృద్ధిని మీకు చూపిస్తాం. మేమిచ్చినటువంటి 6,47,479 రేషన్ కార్డులు అవి కేసీఆర్ ఇచ్చారు. గతంలో
ఎవరికి ఇచ్చారు ఎక్కడిచ్చారో లిస్టుతో సహా అవ్వా బాపుల పేర్లు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట తెరిస్తే అబద్ధం. కేసీఆర్ గారు రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు. మేనిఫెస్టోలో మేము పెట్టకపోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కొక్క వ్యక్తికి 4 కేజీల నుంచి 6 కేజీల బియ్యం ఇచ్చినాం. ఈ సోయి లేదా మీకు? అబద్ధాలు ఎందుకు మాట్లాడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 425 రోజులు దాదాపుగా 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ నాయకులను గల్లబట్టి అడగండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గురుకులాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ ఆహారం తిని 55 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఆ పిల్లల తల్లిదండ్రులు కాంగ్రెస్ నాయకులను లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల బిచ్చగాళ్ళు మళ్ళా వచ్చినట్టు సంక్రాంతికి వాళ్ళు వచ్చినట్టు ఓట్ల బిచ్చగాళ్ళు ఈ కాంగ్రెస్ ఓట్ల బిచ్చగాళ్ళు వస్తా ఉన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు మీరు ఎక్కడికక్కడ మీ చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామ సభల్లో మీరు ఇచ్చిన హామీల గురించి మిమ్మల్ని ప్రశ్నించిన రైతులను పోలీసులతో కాంగ్రెస్ గుడ్డాలతో కొట్టిస్తున్నారు. బిడ్డ ఈ లెక్కంతా రెడ్ బుక్ లో నడుస్తుంది. ఎస్ఐలు సిఐలు జిల్లా సిపి నుంచి పడితే రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ వీరందరూ కుమ్మక్కైపోయి ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాతకాలంతా నడిపిస్తా ఉన్నారు. అవినీతి అనకొండలుగా మారిన మా ఆర్మూర్ ఓడిపోయినోడు వినయ్ రెడ్డి వాడు మాట్లాడితే ఇసుక దంద నుంచి మొరందం దాకా ఇవన్నీ వదులుతలేడు. 500 కమిషన్ నుంచి 50,000 కమిషన్ ఇల్లు నంబర్లు ఇచ్చింది ఎక్కడ వదులుతలేడు. అవన్నీ కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఎంఆర్ఓది ఆర్డీఓది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంత లిస్టులో ఎక్కుతుంది. ఖచ్చితంగా వచ్చేది మళ్ళా కేసీఆర్ ప్రభుత్వమే బిడ్డ. పోలీసు వాళ్ళది కూడా ఎస్ఐలది సిఐలది మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి పోలీసులకు కూడా రెడ్ పింక్ బుక్లు ఎక్కుతుంది. అది కూడా లిస్టు తయారైతుంది. వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టుందంటే ఏరు దాటాక తెప్ప మల్లప్ప అన్నట్టుంది. ఒడ్డు దాటిన దాకా ఓడమల్లప్ప, తర్వాత బోడమల్లప్ప అనే విధానం ఉంది. కాబట్టి 14 నెలల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతంలో పోటీ చేసే అర్హత వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళని ప్రజలే ప్రశ్నించాలా, నిలదీయాలా, తిరుగుబాటు చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మళ్ళా ఇప్పుడు బీసీల విషయంలో మీకు తెలుసు, కాంగ్రెస్ డిక్లరేషన్లో బీసీల గురించి చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. 15 నెలలు అయిపోయింది. ఇలా రాజ్యాంగ సవరణ తెలియాలా, రాజ్యాంగ సవరణ చేయాలా నాకు తెలియదు అంటుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా అయ్యో మా దగ్గర డబ్బులు లేవు, మేము హామీలు ఇచ్చినప్పుడు మీకు డబ్బులు తెలియదా? అదేవిధంగా నిన్న మొన్న మళ్ళా సర్వే చేసిర్రు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీ అందరికి ఇస్తాన్నారు. మళ్ళా దొంగ నాటకం ఆడుతూ ఇవాళ ₹1,00,000 మొదటి ఇస్తాం, తర్వాత ఇస్తాం, ఇంకా ఇస్తాం, పొద్దునిస్తాం, సాయంత్రం ఇస్తాం తింపుతా ఉన్నారు. ఇప్పటికి 4 సర్వేలు అయినాయి. ఆ సర్వేలు అయిన తర్వాత కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడే మీకు సమయం ఆసన్నమైంది. 14 నెలలు మొదటి ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికలప్పుడు మొన్ననే కదా మేము గెలిచింది అన్నారు. 14 నెలల సమయం అయిపోయింది. కాబట్టి తూతు మంత్రంగా నడిపించారు. ఇక నడవవు మీ ఆటలు, సాగవు మీ ఆటలు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ రోజు ఒక్కరోజు కేసీఆర్ గారు సర్వే చేస్తే మీడియా మిత్రుల సాక్షిగా దుబాయ్ నుంచి, బొంబాయి నుంచి, బెంగళూరు నుంచి వచ్చి ఒక పండుగ వాతావరణంలో సర్వేలో పాల్గొన్నారు. ఇవాళ బీసీ సర్వే చేస్తే ఎవరన్నా పాల్గొన్నారు ఆ ఊర్లలో? విచిత్రం ఏంటంటే 30 లక్షల జనాభా తక్కువ చేసి చూపిస్తుంది. స్వయంగా చైర్మన్ దాని మీద వ్యతిరేకం. వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ ఎమ్మెల్సీ ఆయన కాలబెట్టిండు బీసీ సర్వే రిపోర్ట్. ఇక అంతకంటే సిగ్గుమాలిన విషయం ఏమైనా ఉంటుందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా బీసీ విషయంలో మోసం, ఎస్సీల విషయంలో మోసం, దళితుల విషయంలో మోసం, రైతుల విషయంలో మోసం, గురుకుల విద్యార్థుల విషయంలో మోసం, నిరుద్యోగుల విషయంలో మోసం, ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోవడం, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కాకపోవడం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తుంగల దొక్కేయడం. కాబట్టి స్థానిక ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, తిరగబడతారు, నిలదీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక కాంగ్రెస్ తెలంగాణ ఆఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరి లాస్ట్ అండ్ ఫైనల్గా. దీని తర్వాత తమిళనాడులో భక్తవత్సలం, తమిళనాడులో 30 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ సీఎం భక్తవత్సలం ఎట్లయితే ఆఖరి ముఖ్యమంత్రి అయిందో
పశ్చిమ బెంగాల్లో సిద్ధార్థ శంకర్ రే అయిండో, ఆయన కూడా చివరి ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో. ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఎట్లా అయిండో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ 3 రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ. రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ఆఖరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అన్ని ఇంకో మాట చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి, అన్ని పార్టీలు ఏకగ్రీవాలు కావాలి, అన్ని పార్టీల నాయకులని పక్కన పెట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేటర్లు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవాలు చేయాలని చెప్పి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రులకు చెప్తున్నట్టు. ఇది ప్రజాస్వామ్యమా? ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కాలం అంటే ఎమర్జెన్సీ తలపించే విధంగా జిల్లా ఎస్పీలకు ఆర్డర్లు ఇస్తా ఉన్నట. ప్రజలు గమనించాలి. ఏకగ్రీవాలు అంటే పోలీసులను, గుండాలను గ్రామాల్లో మోహరించి బలవంతపు ఏకగ్రీవాలకు రేవంత్ రెడ్డి గారు స్కెచ్ వేసిందని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. ఇక గ్రామాల్లో పోలీసు రాజ్యం ఏలబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇందిరమ్మ ఎమర్జెన్సీ చీకట్లు పల్లెలను ఆవరించబోతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా భయపడద్దు. ఈ దుర్మార్గపు ఇందిరమ్మ రాజ్య హింసను ప్రజలు ఎదిరించి నిలవాలని చెప్పి, కాంగ్రెస్ కుట్రలను ప్రతిఘటించాలని చెప్పి, ప్రతిఘటించి గెలవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆయనకు అల్జీమర్స్ వచ్చింది అనిపిస్తుంది, మతిమరుపు. ఆయన ఏం మాట్లాడుతున్నో ఆయనకు అర్థం కాదు. బోధనలోనే 6 గ్యారెంటీలు అమలు చేయలేక బోధన ప్రజలు తిడుతూ ఉంటే ఆయన సొంత గ్రామంలో రైతు రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే, మా అక్క చెల్లెలకు తులం బంగారం రాలేదంటే ఆర్మూర్లు వచ్చి ఏమంటారు కదా, ఎట్లా రాయి తీయనోడు కూట్ల రాయి తినోడు ఎట్లా రాయి తీస్తాడు అన్నట్టుగా ఆర్మూర్కి వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారికి, ఈ జిల్లాలో మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ గెలిచిన భూపతి రెడ్డి, మీ ఓడిపోయి ఎమ్మెల్యేగా చెలాయిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆర్మూరోడు, అదేవిధంగా మీరు కుమ్మక్కైన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మీరందరూ కలిసి ఏ ఊరు పోదామో చెప్పండి. మొన్ననే ఛాలెంజ్ విసిరినా, మీడియా మిత్రులు కూడా అడుగుతురట, ఏమైంది జీవన్ రెడ్డి మాట్లాడింది కదా, మరి ఛాలెంజ్ విసిరింది కదా, ఏ ఊరు పోదామంటే నేను ఇక్కడ అద్దంటునిగా చక్కగా మీడియా మిత్రులందరినీ నేనే బస్సు పెడతా, ఇక్కడి నుంచి తీసుకొని నీ సొంత గ్రామమైనటువంటి చిరాన్పల్లి గ్రామంలో, నవిపేట మండలం చిరాన్పల్లి గ్రామంలో అక్కడికి మనందరం వెళ్దాం. ఓడిపోయాం, గెలిచిన వాళ్ళం, బీజేపీ వాళ్ళం, కాంగ్రెస్ వాళ్ళం, అక్కడ 6 గ్యారెంటీలు అమలైనాయంటే మీరు ఏకగ్రీవాలు చేసుకోండి, పోలీసు రాజ్యం వేలండి, మేమే తప్పుకుంటాం. ఒకవేళ అమలు కాలేమంటే మాత్రం మీరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. మేము మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మీరు చెప్పినట్టు 6 గ్యారెంటీలు అమలైతేనే ఊర్లలో అడుగు పెట్టాలా బిడ్డ కాంగ్రెస్ నాయకులారా. కేంద్రంలో బీజేపీ ఉన్నారు, మీరు కూడా బీజేపీ వాళ్ళు బిడ్డలారా. వీడికి చేత కాకపోతే వాడు చేయాలా, వీడికి అవ్వలేదు, వాడికి బాపు లేదు, జేబులో రూపాయలు లేవు, రెవెన్యూ అంతా పడిపోయింది. నిజామాబాద్ జిల్లాలో ఇందాక పెళ్లిళ్ళల్లో కలిసిరు. సార్ మీరున్నప్పుడు భూముల విలువ ₹1 కోటి ఉండే సార్, నిజామాబాద్ 5 కోట్ల దాకా పోయింది సార్. ఇప్పుడు మొత్తం నియోజకవర్గాల్లో 10 లక్షలు 20 లక్షలకు భూమి ధరలు పడిపోయినాయి. మా రజనీష్ చెప్తుంది ఇందాక, మొత్తం ఖతం అయిపోయిందన్న, రియల్ ఎస్టేట్ లేదు, రిజిస్ట్రేషన్ చేసినో లేదు, రిజిస్ట్రేషన్లు అయితే అప్పుల పాలు అయిపోయింది మొత్తము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా చెప్తే ఇందాక ఆర్మూర్లో కుక్కలది, ఏది ఆర్మూర్లో ఇప్పుడు వస్తూ ఉంటే ఎవరో మా మీడియా మిత్రులు వినాలి, చిన్న పసికందులు, జిల్లా కలెక్టర్ కూడా చూడాలి, ఎస్పీ కూడా చూడాలి. ఇది పాపం చిన్న పాపకు 4 కుక్కలు కాటేసినాయి సార్. ఇదేంటి సార్, మనుషులకు కాదు ఈ కాంగ్రెస్ రాజ్యంలో కుక్కల ద్వారా, కుక్కల నుండి భద్రత లేదు చిన్న పిల్లలకి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. సెకండ్ పేజ్, ఇంకో పేజ్ కూడా చూపిస్తా, ఇది కూడా ఉంది కదా, ఇంకొక పాప, ఇది ఇంకో పాప, ఇది ఇంకా దారుణం, హృదయం కలించి వేస్తుంది చూడండి. ఇది 4 ఆర్మూర్ల ఇంత దారుణమా? కుక్కలను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ 10వ కుక్క కాటు, జిల్లాలో అయితే 100 సార్లు కలిసినాయి. కుక్కల నుంచి కూడా రక్షణ లేదు ఈ రాష్ట్రంలో ప్రజలకని చెప్పి సందర్భం తెలిసి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. కుక్కలు గరవడం ఏంది, చిన్న పిల్లలు. మరి గతంలో మా 10 ఏళ్లలో కూడా కుక్కలు ఉండే కదా, మా 10 సంవత్సరాల కుక్కలు లేవా? పాపం తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు వచ్చి నన్ను కలుస్తూ ఉంటే
హృదయం కలించి వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయం ఈ ఫోటోలు కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులు రాయాలా, కలెక్టర్ వెంటనే చర్య తీసుకోవాలా. ఈ బాధిత కుటుంబాల పూర్తిగా చికిత్సకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళు మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ చికిత్స చేయించాలా. వాళ్ళ కుటుంబానికి 2 నుంచి 5 లక్షల రూపాయలు ఆ పిల్లలకు వెంటనే ఎక్స్ప్రెస్ కింద ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఇవ్వకపోతే దీని మీద కూడా ఆల్రెడీ ఇప్పటికే జిల్లా అంతా నడుస్తూ ఉంది. ఇవాళ నిజామాబాద్లో మొత్తం బోధన్ నుంచి ఆరుమూరు దాకా ఈ కుక్క పిల్లలు ఈ పిల్లల్ని కరుస్తున్న సందర్భంలో వచ్చి సుదర్శన్ రెడ్డి నేను ఏకుతా పీకుతా అని చెప్తాడు. ఫస్ట్ ఈ కుక్కల్ని కంట్రోల్ చేయ మాజీ మంత్రివర్యులకి కుక్కల్ని కంట్రోల్ చేయండి. ఒకవేళ ఇట్లాంటి చర్యలు మళ్ళనే జరిగితే మా నాయకులంతా మేమంతా మా అక్క ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసు, మండల ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు జిల్లాలో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఈ కుక్కలపై చర్య తీసుకోవాలని చెప్పి ప్రజలను రక్షించాలని చెప్పి చిన్నపిల్లలను చిన్నారులను రక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.